ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరం మండలంలో తానా సెంటర్ సమీపంలో ఉన్న బ్రిటిష్ కాలం నాటి 119 సంవత్సరాల పురాతన ఇరుకు వంతెన స్థానంలో నూతన వంతెన నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో పాత బ్రిడ్జి ఎస్సాకారం మలుపులో ఉండడంతో ప్రతిరోజు అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నూతన వంతెనకు సన్నాహాలు చేపట్టారు. కానీ ఇప్పుడు వేసే కొత్త వంతెన కూడా పాత వంతెన మాదిరిగానే ఎస్ ఆకారంలో నిర్మాణం అవడంతో గోకవరం గ్రామ ప్రజలు ఆదివారం ఆందోళనకు దిగారు. ఎవరికీ ప్రమాదాలు జరగకుండా హైవే బ్రిడ్జి ఎటువంటి మలుపులు లేకుండా నిదానంగా వేయాలి, కానీ మలుపులతో వేయడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడతారని గ్రామ ప్రజలు ఆరోపించారు. అంతేకాక 100 సంవత్సరాల చరిత్ర కలిగిన క్రైస్తవుల లూథరన్ చర్చి పరిసర ప్రాంతాల్లోకి రోడ్డు వస్తుందని తెలియడంతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్రైస్తవ సంఘాలు మీడియాను ఆశ్రయించారు. రోడ్డు పక్కన స్థలాలు ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలు నిర్మించిన వారిపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ అధికారులు, నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నూతన బ్రిడ్జి పనులు పరిశీలించడానికి వచ్చిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు క్రైస్తవ సంఘాలు రోడ్డు ఎటువంటి మలుపులు లేకుండా నిదానంగా రావాలని వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం వెంటనే దిగి రావాలి. ప్రభుత్వం వెంటనే ఖండించాలి. బ్రిడ్జి నిదానంగా, బ్రిడ్జి నిదానంగా, బ్రిడ్జి నిదానంగా ప్రజలకు మరి మీడియా సహోదరుల ద్వారా తెలియజేసుకోవడానికి మాకు వచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గోకవరం పరిస్థితి అయితే ఇదివరకటి కన్నా ఇప్పుడు మరి అనేకమైన మండలాలు రావడం వల్ల పాపులేషన్ చాలా ఎక్కువగా పెరిగింది. అందువల్ల బ్రిడ్జ్ అనేది చాలా అవసరం. ఇదివరకు మరి ఎస్ ఆకారంలో ఒక బ్రిడ్జ్ ఉంది, అది చాలా చిన్నగా ఉండడం వల్ల ప్రజలు అనేకమైన రాష్ట్రాలు వెళ్ళేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం దీన్ని గ్రహించి మరో కొత్త బ్రిడ్జి వేయడం అనేది చాలా సంతోషం. కానీ అందులో ఆ సంతోషంలో ఏమిటంటే వేసే బ్రిడ్జి కూడా ఇదివరకు ఎలాంటి బ్రిడ్జ్ ఉందో అదే ఎస్ ఆకారంలో బ్రిడ్జిని నిర్మిస్తూ ఉన్నారు. అందువల్ల మరి ఇది చర్చి ముందు వేయడం వల్ల చర్చికి జనం రావడం, ఇక్కడే టర్నింగ్ ఉండడం వల్ల భవిష్యత్తులో చాలా యాక్సిడెంట్లు మరి జరిగే అవకాశం ఉందని సమయంలో మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇది కబ్జా చేసిన స్థలం కాదు, 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన సంఘం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. మా క్రైస్తవ సంఘం ఈ మనోభావం మరి దెబ్బతీసినట్లుగాను మాకున్న స్థలం కూడా ఇంకా అవకాశం లేదు. ఇందులో సగం స్థలం పోతే మేము ఆరాధించుకోవడానికే స్థలం లేదు. కనుక దయచేసి ఈ విషయంలో మేము మరి మా శాంతియుతంగా మా విన్నపాన్ని అధికారులకు మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. కనుక మరి ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో స్పందించి వంకరగా నిర్మిస్తున్న ఈ బ్రిడ్జిని మరి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు, అలజడులు జరగకుండా నిదానంగా నిర్మించాలని మేము ఆశపడుతూ ఉన్నాం. మా సంఘం అంతా తెలుగుదేశం నాయకులతో కూడి ఉన్న సంఘం. కనుక ఇలాంటి తెలుగుదేశం నాయకులతో కూడి ఉన్న సంఘంలో ఇలా చర్చిలో సగం స్థలం పోతుందనేది మాకు చాలా వేదనగా ఉంది. మరి ప్రియులు ఎమ్మెల్యే గారు అంటే మా సంఘానికి ఎంతో గౌరవం. కనుక ఎమ్మెల్యే గారు ఈ విషయంలో న్యాయం చేయాలి, ప్రభుత్వ అధికారులు, కలెక్టర్లు మరి న్యాయం చేయాలని మేము కోరుతూ ఉన్నాం. కేవలం మా సంఘానికి మాత్రమే కాదు, కానీ ఈ గోకవరం ఆయా ప్రాంతాల ప్రజలకు ప్రమాదకరంగా ఉండే మలుపుగా ఉండబోతుంది. కాబట్టి ఈ ప్లాన్ని నిదానంగా వేయాలని మేము శాంతియుతంగా కోరుతూ ఉన్నాం. కనుక తక్షణం ఈ విషయంలో న్యాయం జరిగించాలి. లేని పట్ల మేము శాంతియుతంగానే మా నిరసన మేము తెలియజేస్తూ ఇంకా ఉన్నతమైన అధికారులకు కూడా మా విజ్ఞాపన తెలియజేయాలని మేము ఆశపడుతూ ఉన్నాం. ఈ విధంగా తెలియజేసుకోవడానికి ఇచ్చిన మీడియా మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తూ రానైన దినాల్లో ఇది మేలుకరంగా, దీవెనకరంగా గోకవరానికి బ్రిడ్జి ఉండులాగున నిదానంగా వేయాలని కోరుతూ విన్నవించుకుంటూ ఉన్నాం.